నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫెర్టిలిటీ సెంటర్, నేరేడ్మెట్, ఈసీఎల్. మనం ఈరోజు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎటువంటి సందర్భాల్లో మనం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము, వాటి సక్సెస్ ఎలా ఉంటుంది అండ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాము. ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే యూజువల్గా ఫర్టిలైజేషన్ అనేది అంటే అండం కన్నం కలిసి బేబీ తయారవడం అనేది ఆడవారిలోని ఫాలోపియన్ ట్యూబ్లో న్యాచురల్గా జరుగుతుంది. కానీ మనం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో అండాశయం నుంచి అండాలని బయటకు తీసి వాటిని స్పర్మ్ తోటి ల్యాబ్లో కలిపిన తర్వాత తయారైన బేబీని ఆడవారి యొక్క గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ విధంగా ఫర్టిలైజేషన్ అనేది బయట చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాము. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తాము అంటే కపుల్స్ ఆల్రెడీ వేరే రకమైన ట్రీట్మెంట్స్ అంటే న్యాచురల్ సైకిల్స్ కానీ ఐవీఐ ట్రీట్మెంట్స్ ట్రై చేసిన తర్వాత వారికి ప్రెగ్నెన్సీ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము. అలాగే ఆడవారిలో ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే రెండు పక్కల ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు అండ్ ఓవులేషన్ ప్రాబ్లమ్స్, ఎగ్స్ అనేవి సరిగ్గా పెరగకపోయినా, ఓవులేషన్ ఇండక్షన్ ద్వారా ఎగ్ అనేది ప్రాపర్గా పెరగకపోయినా అండ్ ఎండోమెట్రోసిస్ అనే కండిషన్స్లో ఆడవారిలో 35 years పైబడిన వారిలో త్వరగా ప్రెగ్నెన్సీ రావడం కోసం కూడా మనం ఈ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము. అలాగే మగవారిలో కణాల సంఖ్య బాగా తక్కువగా ఉన్నప్పుడు అంటే 5 మిలియన్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు, మొటిలిటీ మార్ఫాలజీ తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేసాము. అలాగే కపుల్స్లో ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నా అండ్ ప్రీవియస్ చైల్డ్ జెనెటిక్ పరంగా అబ్నార్మల్గా ఉన్నా మనం ఈ ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియో తయారు చేసి పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే వాటి సెల్స్ని జెనెటిక్ పరంగా నార్మల్గా ఉన్నాయా లేవో టెస్ట్ చేసుకున్న తర్వాత వాటిని ఇంప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇటువంటి కండిషన్స్లో యూజువల్గా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో తెలుసుకుందాము. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మనం ఎక్కువగా యూస్ చేసి యాంటాక్ ప్రోటోకాల్. ఈ యాంటాక్ ప్రోటోకాల్ ప్రకారంగా ఆడవారి యొక్క మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ డే ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి ఒక 4-5 days ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత స్కాన్ చూసేసుకొని వాటి రెస్పాన్స్ ఎలా ఉందో చూసుకుంటూ ఫర్దర్గా వేరే ఇంజెక్షన్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. యూజువల్గా ఇంజెక్షన్స్ అనేవి 10 days వరకు అవసరం పడుతుంది. కానీ కొద్దిమందికి 8 days 9 daysలోనే వారి ఎగ్స్ పర్టికులర్ సైజ్కి వచ్చేస్తాయి అండ్ కొద్దిమందికి 12 నుంచి 14 days వరకు అవసరం పడుతుంది. ఈ విధంగా ఆ అండాలు అనేవి అరౌండ్ 18 mm వరకు వచ్చిన తర్వాత ఫైనల్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటాము. ఫైనల్ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 35 hours మనము అండాశయం నుంచి అండాలు తీసే ఊసైట్ రిట్రీవల్ అనే సర్జరీ అనేది చేస్తాము. యూజువల్గా అనస్థీషియా ఇచ్చిన తర్వాత మనం ఈ టీవీఎస్ ప్రోబ్కి నీడిల్ కనెక్ట్ చేసి ఈ అండాశయం నుంచి అండాలు అనేవి ట్యూబ్లో కలెక్ట్ చేస్తామండి. ఈ రిజల్టెడ్ ఊసైట్స్ని స్పర్మ్స్ వాష్ చేసిన తర్వాత ఈ స్పర్మ్తో కలిపేస్తాము. ఒక్కొక్క ఊసైట్లోకి ఒక్కొక్క స్పర్మ్ అనేది మనం మిక్సీ ప్రొసీజర్ ద్వారా కలిపేస్తాము. ఇలా కలిపిన తర్వాత వీటిని ఇంక్యుబేటర్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత ఎంబ్రియోస్ అనేవి ఈ విధంగా ఫామ్ అవుతాయి. ఇది డే 3 ఎంబ్రియో. ఇలా 3వ రోజు ఎంబ్రియోని కానీ లేదంటే 5వ రోజు ఎంబ్రియోని కానీ యూజువల్గా మనం గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఎంబ్రియో రెడీ అయిన తర్వాత ఆడవారి యొక్క గర్భసంచి పొర కరెక్ట్గా ఉండి లోపల ఫ్లూయిడ్ ఏం లేదు అండ్ వారి యొక్క అండాశయాలు కూడా ఎక్కువగా స్టిమ్యులేట్ అవ్వలేదు అనుకుంటే మనం వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాము. ఒకవేళ వారి యొక్క గర్భసంచి పొర కరెక్ట్గా లేదు, ఫ్లూయిడ్ కలెక్షన్ ఉంది అండ్ వారి యొక్క అండాశయాలు ఎక్కువగా స్టిమ్యులేట్ అయ్యాయి, మనం ఓహెచ్ఎస్ రిస్క్ ఉంటుంది అనుకున్నప్పుడు ఈ ఎంబ్రియోస్ అనేది మనం ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసినట్లయితే నెక్స్ట్ మంత్ గర్భసంచి కరెక్ట్గా పెరిగేలాగా మెడికేషన్ ఇచ్చి గర్భసంచి పొర ఎలా పెరుగుతుందో చూసి అది కరెక్ట్గా పెరిగినప్పుడు మనం ఈ ఎంబ్రియోస్ అనేవి మళ్ళీ చేసి వారి యొక్క గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది చేస్తూ ఉంటాము. యూజువల్గా ఐవీఎఫ్లో సక్సెస్ అనేది 50 to 70% వరకే ఉంటుంది. బట్ ఈ సక్సెస్ అనేది కపుల్స్ యొక్క ఏజ్ పైన అండ్ ఎంబ్రియో క్వాలిటీ పైన, యూట్రస్ ఇంప్లాంటేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. Thank you.